ఇక ఇంకో విషయం చూడండి, గ్రూప్ 2 రద్దు చేసిర్రు. ఏది 2015-16కి సంబంధించి గ్రూప్ 2 రద్దు. నాటి ఎంపిక జాబితా కొట్టివేత. ఏం చేసిరట, లంగ కథలు ఏం పడ్డారంట, మనం చాలాసార్లు కూడా చెప్పుకున్నాం. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి నాయన. ఇప్పుడు గ్రూప్ 1లో కూడా ఆగమేఘాల మీద తీసుకొచ్చేసి ఇది నియామక పత్రాలు ఇచ్చేసిండ్రు. కాకపోతుందంటే ఇంట్లో కూడా అవకతవకలు జరిగినటువంటి ఆరోపణలు ఉన్నాయి. అయితే ఏం కాదు, కోర్టు ఏం చేయదు అట్లా అని చెప్పేసి అనుకున్నారు. కానీ కోర్టు చెప్పినటువంటి నిబంధనలు కూడా పాటించకుండా ఇష్టం వచ్చినట్టుగా, అసలు యాక్చువల్గా ఇదేది, ఒకవేళ ఏదైనా పొరపాట్లు జరిగితే హాల్ టికెట్ నెంబర్ వేయడంలో లేకపోతే అక్కడ వివరాలు నమోదు చేయడంలో ఏమైనా పొరపాట్లు జరిగితే దాన్ని సరిదిద్దుతో ఓకే అని చెప్పేసి కోర్టు చెప్పింది. కానీ ప్రశ్నపత్రంలో అంటే జవాబు పత్రం ఉంటుంది కదా, ఓఎంఆర్ షీట్ ఉంటుంది కదా, ఓఎంఆర్ షీట్లల్లో ఈ బబ్లింగ్లు కూడా మొత్తం కూడా ఏది ఇది ఉంటుందిగా వైట్నర్ పెట్టేసి మొత్తం కథ చేసినట్ట కథ. దీంతో ఈ వైట్నర్ పెట్టుకొని కొంతమంది అక్రమంగా ఉద్యోగాలు తెచ్చుకున్నటువంటిది ఇక్కడ పిటిషనర్ల ఆరోపణ. దీంతో అక్కడ విచారణ చేపట్టేటటువంటి హైకోర్టు ఆ కథ ఏందో తేల్చండి, వాళ్ళని మొత్తం లిస్టు బయట పెట్టేసారు, వాళ్ళ కథ ఏందో తేల్చురని చెప్పేసింది. ఆ మొత్తం దాన్ని రద్దు చేయాలని చెప్పింది హైకోర్టు. నాటి ఎంపిక జాబితా కొట్టివేత, పునర్మూల్యాంకనం నిర్వహించి అర్హుల జాబితా విడుదల చేయాలి. 8 వారాల్లో ప్రక్రియ పూర్తవ్వాలి. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం సంచలన తీర్పు. హైకోర్టు ఉత్తర్వులు, సాంకేతిక కమిటీ సిఫారసులను కమిషన్ ఉల్లంఘించిందని వ్యాఖ్యానించింది హైకోర్టు. ఏం జరిగింది, 2015-16 గ్రూప్ 2 రద్దు చేస్తూ మంగళవారం హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నాటికి ఎంపిక జాబితా కొట్టేసింది. హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు సాంకేతిక కమిటీ సిఫారసులకు విరుద్ధంగా డబుల్ బబ్లింగ్ చేసి మళ్ళీ ఇంకో బబ్లింగ్ చేసేసి వైట్నర్ పెట్టాలి, మళ్ళీ ఇంకో బబ్లింగ్ చేయాలి. అంటే ఏం చేయొచ్చు, ఆన్సర్ పేపర్ ఏదైతే ఓఎంఆర్ షీట్ ఉంటుంది కదా, ఏది రైట్ ఆన్సర్ అయితే అది పెట్టుకొని ఎవరికి ఉద్యోగం ఇవ్వాలంటే వానికి ఇవ్వచ్చు. అటువంటి కథ చేసిరట, లంగా కథలు. డబుల్ బబ్లింగ్, వైట్నర్ వినియోగం, తుడిపివేతలు ఉన్నటువంటి పార్ట్ బి పత్రాలను పునర్మూల్యాంకనం చేయడం చెల్లదని పేర్కొంది. అయితే హైకోర్టు తీర్పు సాంకేతిక కమిటీ సిఫారసులకు విరుద్ధంగా వ్యవహరించే అధికారం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు లేదని తేల్చి చెప్పింది. జవాబుపత్రాల్లో ట్యాంపరింగ్ జరిగిందని స్పష్టంగా కనిపిస్తున్నప్పుడు వాటిని పక్కన పెట్టేసి ఇష్టం వచ్చినట్టుగా ఎట్లా చేస్తారా నాయన, మీ కథ ఏంది, రద్దు చేసి పడేసారని చెప్పింది. ఇప్పుడు కొంతమంది ఉద్యోగాలు పోతాయి, ఎవరైతే డబుల్ బబ్లింగ్ పెట్టేసి ఏమన్నా కథలన్నీ పడ్డ ఉంటే వాళ్ళ ఉద్యోగాలు పోయేటువంటి అవకాశం ఉంటుంది. ఉద్యోగం వచ్చినట్టు పోతుందంటే ఎంత బాధ ఉంటుంది. ఇక 2019లో ఎంపిక అయ్యారు వీళ్ళు, ఏది గ్రూప్ 2కి. ఇప్పుడు వీళ్ళ కొంతమంది పరిస్థితి అవుతుంది. ఇప్పుడు అంటే ఇటువంటి కథలు పడడానికి కారణం ఏంటంటే అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు, అప్పుడున్నటువంటి వ్యవస్థ ఏదైతే టీజీపీఎస్సీ ఉందో, ఇప్పుడు ఆ టీజీపీఎస్సీ టీఎస్పీఎస్సీ ఉండే అది చేసినటువంటి మోసం. 4 పైసలు తీసుకొని డబుల్ బబ్లింగ్ అన్నీ ఉండే ఓకే వేసి పడేసిరట. ఏ కమిషన్ వైఫల్యమే, జవాబు పత్రంలో ట్యాంపరింగ్ జరిగిందని స్పష్టంగా కనిపిస్తున్నప్పుడు వాటిని పక్కన పెట్టకపోవడం కమిషన్ వైఫల్యమే. కేవలం ఓఎంఆర్ షీట్లోని పార్ట్ ఏలోని తప్పులను సరిదిద్దడానికి సాంకేతిక కమిటీ, హైకోర్టు అనుమతించాయి. అయితే దీనికి విరుద్ధంగా ఓన్లీ పార్ట్ ఏ అంటే ఏంటిది, ఇక్కడ వాళ్ళకు పేరు కానీ లేకపోతే ఇప్పుడు హాల్ టికెట్ నెంబర్ కానీ ఏమైనా తప్పు పోతే దాంట్లో ఒకవేళ సరి చేసుకోవచ్చు, వైట్నర్ పెట్టవచ్చు అనేది ఉంది. అయితే ఇది కాకుండా పార్ట్ ఏ కాకుండా ఆన్సర్ పేపర్ కూడా, ఓఎంఆర్ షీట్ ఆన్సర్ పేపర్ కూడా దిద్ది డబుల్ బబ్లింగ్ చేసేసి ఏదైతే తప్పు ఉంటే తప్పును వైట్నర్ పెట్టేసి రైట్ టు ఆన్సర్ పెట్టుకొని ఎవరికి ఉద్యోగం కావాలనుకుంటే వానికి ఉద్యోగం ఇచ్చినట. ఇది ఇటువంటి కథ జరిగింది. దానికి విరుద్ధంగా పార్ట్ బిలో ప్రశ్నలను మూల్యాంకనం చేసే అధికారం కమిషన్కు లేదు. ఇది పరీక్ష సమగ్రతను దెబ్బతీస్తుంది. అన్ని పేపర్లకు మూల్యాంకనాన్ని విస్తరించడం చట్టవిరుద్ధం, ఏకపక్షం. ఇది కమిషన్ చట్టబద్ధ అధికారుల పరిధి దాటి వ్యవహరించడమే. అందువల్ల 2019 అక్టోబర్ 24న విడుదల చేసిన ఎంపిక జాబితాను రద్దు చేస్తున్నాం. హైకోర్టు సాంకేతిక కమిటీ సిఫారసుల మేరకు 8 వారాల్లో తిరిగి మూల్యాంకనం చేపట్టి నియామక ఉత్తర్వులు జారీ చేయాలి. అక్రమాల నివారణకు భవిష్యత్తులో ఓఎంఆర్ షీట్లో పేర్కొన్న సూచనలకు కట్టుబడి ఉండాలి. భౌతిక వీడియోగ్రఫీ ద్వారా పర్యవేక్షణ జరగాలి. ఎందుకంటే మీరు ఇష్టం వచ్చినట్టుగా అయినా మేము చేసుకొచ్చినాం, అట్లా కుదరదు. భౌతికంగా మొత్తం వీడియోగ్రాఫర్లు వీడియో పెట్టేసి అసలు యాక్చువల్గా ఏం జరిగింది, ఏం కథ అనేది మొత్తం తీసి క్షుణ్ణంగా పరిశీలించి వీటిని తేల్చాలని చెప్పేసి హైకోర్టు స్పష్టం చేసింది. రేపు ఇప్పుడు జెల్పెన్ వాడిన వాళ్ళు, తర్వాత కొన్ని అడ్జిట్ వాడిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఏది గ్రూప్ 1లా వాళ్ళకి పరిస్థితి కూడా ఇటువంటి పరిస్థితే దాపరించేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఇష్టం వచ్చినట్టుగా అంటే పార్ట్ ఏలో వేయిర్రా నాయన అంటే పార్ట్ ఏలో ఒకవేళ తప్పులు పోతే వాళ్ళకి అవకాశం కల్పిర్రా అంటే పార్ట్ బిలోకి కూడా వేరు. అంటే ఆన్సర్ పేపర్లా దిద్దుడు పెట్టిరిగా మునగాళ్ళు. దీనికి సంబంధించి ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు గ్రూప్
అభ్యర్థులు ఉంటారు కదా, విద్యార్థి సంఘాల నాయకులు గ్రూప్ 2 అభ్యర్థులు ఉన్నారు. వాళ్ళు క్రాంతి పిహెచ్డి స్కాలర్ ఉస్మాన్ యూనివర్సిటీ. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. క్రాంతి, ఇప్పుడు ఈ గ్రూప్ 2 రద్దుకు సంబంధించి అంటే హైకోర్టు రద్దు చేసింది, ఎందుకు రద్దు చేసింది అసలు? యాక్చువల్గా దానికి కారణాలు ఏంటి అసలు? ఎందుకంటే మేము అప్పట్లోనే 2015 నుంచే కొట్లాడుతా ఉన్నాం అన్న. ఎగ్జామ్ జరిగిన తర్వాత కూడా మేము కొట్లాడినాం. ఏమంటే వైట్నర్లు యూజ్ చేసిర్రు అని కొట్లాడినాం అన్న. కొట్లాడేటప్పుడు టీఎస్పీ చైర్మన్ గంటా చక్రపాణి వీళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాలని స్టేట్మెంట్లు ఇచ్చిండు. కొట్లాడిన మీద ఆ కేసులో ఇప్పుడు మేము కొట్లాడిన వాళ్ళ మీద కేసులు పెట్టడం మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసిండు. అయితే నా యాక్చువల్ ఒక చిన్న విషయం అన్న, ఓఎంఆర్ షీట్ లో ప్రశ్న పత్రంలోనే ఉంటదన్న. ఏమని ఉంటదంటే మీరు కూడా రాసి ఉంటారు, మీకు కూడా తెలిసి ఉంటది. ఆ ఎగ్జామ్ సెంటర్లలో ఆడవాళ్ళు పుస్తేలు వేసుకొని పోతే, మెహందీలు వేసుకొని పోతే, గోల్డ్ వేసుకొని పోతే పుస్తెల తాడు తీయించినటువంటి దుర్మార్గులు మరి ఎగ్జామ్ హాల్లో 50,000 మంది వైట్నర్లు ఎట్లా ఎలా చేయనిచ్చిరన్న? వైట్నర్ ఇప్పుడు ఏమైందంటే యాక్చువల్గా కోర్టు ఏం చెప్పిందంటే, అప్పుడు కోర్టు కానీ నిపుణుల కమిటీ కానీ ఏం చెప్పిందంటే, వైట్నరు మీరు ఒకవేళ తప్పిదారి ఒకవేళ ఏది హాల్ టికెట్ నెంబర్ వేయడంలో కానీ లేకపోతే తప్పులు అంటే పేరు నమోదు చేయడంలో కానీ తప్పు ఉంటే దాన్ని సరిదిద్దుకోవాలని చెప్పింది. వీళ్ళు ఏం చేసిండ్రు, పార్ట్ బిలోకి పోయారు. పార్ట్ బిలో అంటే ఏంటిది? ఆన్సర్ పేపర్లో వేయడం అంటే దాని అర్థం ఏంది? ఇప్పుడు ఒకవేళ తప్పు పెడితే దాన్ని సరి చేసేసి వారికి ఎవరికి కావాలంటే మార్కులు వేసేసి కథం చేయడం అనమాట. అయితే ఇంకొక విషయం ఓఎంఆర్ షీట్ ఉంటది కదా, ఓఎంఆర్ షీట్ లో పార్ట్ ఏ పార్ట్ బి ఉంటది. పార్ట్ ఏ లో మన హాల్ టికెట్ నెంబర్ మన ఇవన్ ఉంటాయి అనమాట. మన హాల్ టికెట్ నంబరు ఏమన్నా మిస్టేక్ చేసినాం అనుకో, ఇమీడియట్ గా మనం మిస్టేక్ చేసినామని తెలుస్తుంది మనకు. తెలిసిన తర్వాత ఆడను వైట్నర్ యూజ్ చేయాల్సిన అవసరం లేదన్నా, అప్పటికప్పుడే ఇన్విజిలేటర్ తోటి సంతకం తీసుకోవాలన్నా 5-10 నిమిషాల లోపు. ఆ అవకాశం మనకు క్వశ్చన్ పేపర్ లో ఇస్తారు మనకు. అది అలాంటి వీళ్ళు దురదృష్టంగా ఫ్రాడ్ చేసిర్రు. ఎందుకంటే అసలు వైట్నర్ యూజ్ చేస్తే స్కానర్ ఆ మిషన్ ఓఎంఆర్ సీట్ స్కాన్ చేసే మిషన్ ఉంటది కదా, అసలు తీసుకోదు అది. అలాంటిది నువ్వు ఓఎంఆర్ సీట్ మీద వైట్నర్ యూజ్ చేసినావు అంటేనే ఫ్రాడ్ చేసినావు, ఆ నోటిఫికేషన్ రద్దు చేయాలన్నది. అలాంటిది మేము అప్పుడు కొట్లాడితే హైకోర్టు తీర్పును తీసుకొని సుప్రీంకోర్టులో పోదామంటే ఇదే చక్రపాణి ఆగమేఘాల మీద మా కేసు ఫైల్ కానియకుండా సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ ఇచ్చి రిజల్ట్ ఇచ్చి పడేసిండు అన్న ఆయన. ఇంత దుర్మార్గం చేసినటువంటి చక్రపాణికి ఈ రోజు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ చైర్మన్ చేసిరన్న వీళ్ళు. ఇంకొకటి ఏంటంటే అన్న, అప్పటి నిజామాబాద్ ఎంపీ కవిత, ఆమె ఆరోపణలు చాలా ఉన్నాయి ఆమె మీద. నిజామాబాద్ లో మొత్తం ఆమె ఎంపీ నిజామాబాద్ మండలం ఆర్మూర్ మండలంలో 21 మంది డిప్యూటీ తహసీల్దార్లు సెలెక్ట్ అయ్యారు అన్న. ఒకటే సెంటర్ లో ఆర్మూర్ మండలంలోనే 21 మంది డిప్యూటీ తహసీల్దార్ సెలెక్ట్ అయ్యారు. కాబట్టి ఆ 2015 నోటిఫికేషన్ మొత్తం ఫ్రాడ్ అయినా. ఇంకోటి ఏంటంటే 2015 నోటిఫికేషన్ లో 303 పోస్టులు వేస్తే మన పోరాట ఫలితమే పోస్టులు పెరిగినాయి. అప్పుడప్పుడు అనౌన్స్ చేసిండు. తెలంగాణ ఉద్యమాన్ని తలచినటువంటి ఆర్ట్స్ కాలేజ్ దగ్గర పెద్ద ఉద్యమమే నడిచిందన్న. ఇంకోటి ఏంటంటే ఈ గ్రూప్ 2 లో ఫ్రాడ్ జరిగినాయి, ఉద్యోగం రాలేదని చెప్పేసి మనం మా మానేరు హాస్టల్లో మురళీ ముద్రాజ్ అనే యువకుడు సూసైడ్ చేసుకున్నాడు. ఆ కేసులో మన మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టింది. ఆ కేసులో అటెంప్ట్ మర్డర్ కేసు ఉంది. ఆ కేసులో మనం ఇప్పటికీ తిరుగుతా ఉన్నాం, ఇంకా కోర్టు తిరుగుతున్నాం ఇప్పుడు కూడా. గత ప్రభుత్వం ఇంత దారుణాలకు ఒడిగట్టిందన్న మన నిరుద్యోగుల మీద. కాబట్టి అన్న మేము చేస్తున్నటువంటి డిమాండ్ ఏంటంటే, ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఆలోచించి సెలెక్ట్ అయిన వాళ్ళ గురించి ఆలోచించకుండా దాదాపుగా 5-6 లక్షల మంది నిరుద్యోగులను దృష్టిలో పెట్టుకుని అసలు ఈ నోటిఫికేషన్ రద్దు చేసి మళ్ళీ ఎగ్జామ్ నిర్వహించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రైట్. ఇగో ఇది యాక్చువల్గా అభ్యర్థులు చేస్తున్నటువంటి డిమాండ్ మొత్తం మీద. అంటే సరే డిమాండ్ చేస్తున్నారు కానీ కాకపోతే అంటే వచ్చిన వాళ్ళు అందరూ ఉద్యోగాలు పోవడం కూడా కరెక్ట్ కాదు. కాకపోతే అంటే ఇక్కడ నిజంగా ఎవరైతే ఫ్రాడ్ చేసిన వాళ్ళ ఉద్యోగాలు మాత్రం పోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే అందరినీ మన బాధ్యతలు చేస్తే ఇప్పుడు ఏంటంటే పాపం 2019 నుంచి ఇప్పుడు 25 వరకు అంటే ఇప్పుడు ఎంత 6 ఏళ్ళ నుంచి ఉద్యోగం నుండి పోతే అట్లా కాదు. కానీ కాకపోతే ఏంటంటే 100% ఎవరైతే ఫ్రాడ్ చేయాల్సినటువంటి వాళ్ళ సంగతి తేలాల్సిందే. వాళ్ళ పైన కేసులు పెట్టి ఇక లోపలేయాలి ఇలా ఉన్నోళ్ళని కూడా. అధికారులు మీ సమస్యలు పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించట్లేదా? సమస్య ఏదైనా ఎక్కడి నుంచైనా వెంటనే క్యూన్యూస్ కాల్ చేయండి. మీ తరఫున మేం బాధ్యత తీసుకుంటాం. కాల్ చేయాల్సిన ఫోన్ నెంబర్ 8499019921. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం. ప్రతి గురువారం ఉదయం 10 గంటలకు మీ క్యూన్యూస్ హెచ్డీలో నవంబర్ 6 నుంచి ప్రారంభం.